సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇండస్ట్రీ పరంగా మా ఫ్యామిలీలో మీరు అందరికీ చాలా ఆప్తులు నాకు తెలిసి, కానీ కొంతమందితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు మరి మీకున్నాయా, వాళ్ళ సైడ్ నుంచినే తెలియదు. కానీ మీకు బ్రహ్మానందం గారికి ఏంటి గొడవ? అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది. అది పరిటాల రవి గారి వైపు మోహన్ బాబు గారి దాకా వెళ్ళి మిమ్మల్ని పిలిపించడం కూడా జరిగిందంట. అది క్లారిటీ లేదు ఆ విషయంలో, ఒకసారి అది చెప్పండి. నాకు బ్రహ్మానందం గారికి నాకు గొడవ అయిందండి. తర్వాత మీ ఇద్దరం కలిసిపోయి మీ ఇద్దరం నన్ను తిరుపతి కూడా తీసుకెళ్ళాడు బ్రహ్మానందం. అది వదిలేద్దాం. గొడవ కారణం కూడా పాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని కెలుక్కుని వేస్ట్. ఓకే. డబ్బు అంటే అందరికి ఇష్టం, మరి ఎక్కువ ఇష్టం కూడా మనం ఏం పట్టుకెళ్ళాం. మరి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండకూడదు. న్యాచురల్గా డబ్బు విషయంలోనే వచ్చింది అది. ఓకే. బ్రహ్మానందం గారికి నాకు డబ్బు విషయంలోనే వచ్చింది. ఓకే. నేను భరణి మల్లికార్జున మొత్తం అంతా కలిసి బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ నోట్ పెట్టాం. దాంట్లో డబ్బులు ఏదో మిస్యూజ్ అయ్యి అని నాకు చెప్పటం, ఎవడు అడుగుతాడు, నా చేత అడిగిస్తారు అంతేగా. అడగడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవడంటాడు, నేను ఒకరిని దొరుకుతా. అడిగితే అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడం ఏదో గొడవ అయింది. తర్వాత అయిపోయింది. అంత దాసనందారు పెద్దలందరూ కలిసి కామెంట్స్ కూర్చున్నారు. మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఒకరోజు నాకు, తమ్ముడు ఎక్కడ ఉన్నావు, డబ్బింగ్ చెప్తాను, అర్జెంటుగా నాయుడు గారు స్టూడియోకి రా, డబ్బింగ్ అయిపోయాక వస్తాను. డబ్బింగ్ అయిపోయాక నేను చిన్న శ్రీశైలం నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. మేమంతా ఒక 10 మంది వెళ్ళాం. నాకు అక్కడి నుంచి వచ్చిందని శ్రీహరి చెప్పాడు, రేపు చాలా సీరియస్గా ఉంది. శ్రీహరి ఉన్నాడు ఆ రోజు సెట్లో. బాబు సీరియస్గా ఉందిరా ఇక్కడ, రేపు వద్దిగలను లేదు, ఇప్పుడు ఒకసారి మాట ఇచ్చాను వస్తానని. వస్తా వెళ్ళిపోయా. చెట్టుకి వెళ్ళాను. మోహన్ బాబు గారు సీరియస్గా ఉన్నారు, పరిటాల గారు కూర్చున్నారు. మాట్లాడితే కదా సమాధానం చెప్పాలని షార్ట్లోకి వెళ్ళొచ్చారు. మోహన్ బాబు గారు వెళ్ళొచ్చారు. నాకు మోహన్ బాబు గారితో కూడా పెద్ద పరిచయం లేదు. నేను ఆయనతో సినిమాలు, ఫ్యామిలీతో ఎవరితో నేను సినిమాలు కూడా నేను చేయలేదు. కానీ అన్నిటి విపరీతమైన ఇష్టం నాకు మోహన్ బాబు. చక్కెర మీద రక్కని చిన్నప్పుడు అవన్నీ బ్రెయిన్లో ఉంటాయిగా. ఈ 32 ఇయర్స్లో కూడా ఆయనతో నేను చేయలే. వచ్చారు, ఆయన సీరియస్గా ఉన్నాడు. మనకేమో భయం అంటే తెలియదు, తప్పు చేయను, భయపడను. పరిటాల రావు గారు, నా పరిటాల రావు గారిని చూడటంలో నాకు మళ్ళీ నా పూర్వం గుర్తొచ్చేసింది. ఒక గన్ను అయ్యాను నేను, ఎంజాయ్ చేస్తున్నాను. అది తమ్ముడు ఈ షార్ట్లు కూడా పరిటాల గారు, ఎందుకమ్మా గొడవలు, దేనికి గొడవలు, నీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు ఇక్కడ లొకేషన్లోను అంటే. అక్కడ నా క్లాస్మేట్స్ మురళి గారు అని, మన శ్రీహరి, అందరికీ నేను కావాల్సినండి. మోహన్ బాబు గారికి ఏంటో తెలియవచ్చు, కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళు కూడా ఈ జర్నీలో మోహన్ బాబు గారితో నుంచి శివాజీ చాలా మంచివాడు అండి, శివాజీ అసలు అని చెప్పేసినట్టున్నారు. నేను వెళ్ళేటప్పటికి కామ్గా ఉంది. తమ్ముడు టీ తాగు అన్నారండి. టీ తాగాను. ఇంకా నేను బయలుదేరినంటే ఏమిటయ్యా గొడవలు, వెళ్ళి అయిపోయిందిలేండి గొడవలు లేవు, నేను వస్తాను అని పరిటాల గారు కూడా ఆయనకు జరిగితే జరిగింది. పరిటాల గారి దగ్గర చూసి అంత్రిలు. ఎలా చూస్తారు మీరు ఒక ఫ్రెండ్ వాడు మంచోడు చెడ్డోడు? నేను చూడలేను సార్. అది 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా అది మంచోడు చెడ్డోడు చెప్పలేము. అది నాకు నమ్మకం కలిగితే అంతే. దట్స్ ఆల్. ఎలా నమ్మకం కలగాలంటే ఎక్కడో టచ్ అవ్వాలి వాడు. అంటే నా మీద వాడు కేర్ తీసుకోవాలి ఎక్కడో. లేకపోతే నాకు ఒక అండ నేను ఉన్నాను. ఇప్పుడు కళ్ళు తెరవగానే చిరంజీవి గారిని చూశాను, కాన్ఫిడెన్స్ వచ్చిందిగా, అంతేగా. అలాగే నాకు టీఎన్ఆర్ ఉన్నాడు, నాకు సపోర్ట్, నాకు ఏదైనా అయితే ఉన్నాడు అన్న నమ్మకం నేను అన్నది అది. ఇంతకుముందు మీరు అన్నారు ప్రాక్టికల్ జోక్స్ చాలా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయని. ఏంటి, ఎక్కడయ్యాయి? ఎక్కడ? నిన్న కాక మొన్న కూడా అయిందండి. నిన్న కాక మొన్న ఒక 1 month 2 months అవుతుంది. ఎన్ని సరదాగాని షూటింగ్లో ఏమవుతుందంటే అండి, మన షార్ట్ లేనప్పుడు బోర్ కొడుతుంటుంది న్యాచురల్గా. మొన్న లేటెస్ట్ చెప్తాను. న్యాచురల్గా ఎన్ని ఉత్తేజం మీద ఉంటాయి, కొన్ని వందలు ఉన్నాయి ఉత్తేజం. మరి ఇంటికి బొకేలు తీసుకొచ్చి ఇచ్చినవి ఉన్నాయి, అటు కాలు పట్టేసుకుని ఉన్నాయి, ఏడ్చినవి ఉన్నాయి, వాళ్ళు మిసెస్తో ఫోన్ చేయించినవి ఉన్నాయి. అది ఉంది ఆ టాపిక్ తర్వాత. ఇలా కొన్ని వందలే ఇలాంటివన్నీ. ఒక 2 months క్రితం జరిగింది చెప్తా. నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ సురేష్ ప్రొడక్షన్స్. నా మదర్ బ్యానర్ అది. నాకు రామానాయుడు గారు అంటే పిచ్చి అంటే ప్రాణం, ఆయన అంటే ఇష్టం. నాకు రామానాయుడు గారు అంటే ఇష్టం. వాళ్ళు షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్ తేజ గురించి కొత్తగా చెప్పక్కర్లే.
రాజుగారు మీకు 1 అవర్ షూటింగ్ రాదు, ఎవరి గురించి అన్న సొలుకోలు చెప్పుకుంటే కూర్చొని రూమ్ ఖాళీగా ఉంది, సురేష్ బాబు వెళ్ళిపోయారు అన్నాడు. సార్ నాతో జోష్ రవి అని ఆర్టిస్టు నాకు అప్పుడే పరిచయం తను కూడా. రవి కూర్చుందామా, లోపలికి వెళ్ళి కూర్చుందాం షూటింగ్ అది ఇక్కడికంటే అన్నాను. రవి కూడా ఇద్దరు వాళ్ళు కూర్చుని ఇంకేంటి ఏమేం చేస్తున్నావు, జబర్దస్త్ చేస్తున్నావు, మంచి ఆర్టిస్టులు వచ్చారని డిస్కషన్ వస్తుంటేనే ఎక్స్క్యూజ్ మీ నేను లోపల రావచ్చండి అని ఒక లేడీ వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే రామ్మా కూర్చోండి అన్నాం. దూరంగా కూర్చుంది. ఆ అమ్మాయి దాంట్లో పని మనిషి క్యారెక్టర్. దాంట్లో ఇద్దరు ఏదో మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి అమ్మాయి రావటం అనేది అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లే. కానీ తేజ అలా చేయకుండా ఉంటే బాగుండేసి అన్నాను నేను. ఆ అమ్మాయి మెల్లె కూర్చొని ప్లాస్టిక్ కూర్చొని కొంచెం దగ్గర జరిపింది. అవునన్నగారు అన్నాడు. కుట్టినప్పుడు ఉంగరాలు అన్న తీయొచ్చు కదా తేజ గారు, మారాలి, అంత కోపం పనిచేయదు మనిషికి అన్నాను. అవునన్నగారు. అలా చచ్చిపోయింది ఏంటి అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఇలా కూర్చున్న అమ్మాయి ఇంకా దగ్గరికి వచ్చింది. ఇలాగా జస్ట్ 1 month బ్యాక్ అని ఇలా దగ్గరికి వచ్చింది. అమ్మాయి ఒక నేను చూడలే. తప్పు అమ్మ మొత్తానికి ఎంత ఇచ్చారు, ఒక 7-8 లక్షలు ఇచ్చారండి కదా వాళ్ళ ఫ్యామిలీకి అన్నాను. అవునన్నగారు 7-8 లక్షలు చంపేసి ఈ 7-8 లక్షలు ఇస్తే సరిపోతుందా అంటుంది అమ్మాయి. అమ్మాయిని చూసి ఏడ్చేస్తాను పెట్టి. ఏమ్మా ఏమైంది అన్నాను. అది కదండి అలా కొట్టేస్తే ఇంకో టేక్ తీసుకోవచ్చు కదండి, అలా కొట్టేసి చంపేస్తారా మనిషిని అంది. నువ్వు నన్ను అడుగుతుంటమ్మా తేజని అడుగు, అసలు మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో నీకేం సంబంధం లేదంటే నాకు భయం వస్తుంది, నాకు ఆల్రెడీ చెప్పారు హైదరాబాద్లో ఆయన కొడతాడని, మీరు సెక్రటరీగా ఉన్నారు కదా మీరన్నా చెప్పొచ్చు కదండి. ఏమో నువ్వు మెంబర్ కాదు, నువ్వు నాకు పరిచయం లేదు, మేమిద్దరం మాట్లాడుకున్నావు ఇచ్చేసింది. నాకు ఇప్పుడు భయం వేసింది. వారిని అమ్మ ఏడుస్తుంది ఇప్పుడు, భయపడేది హైదరాబాద్ వెళ్ళిపోయిందంటే షూటింగ్ కదా. కట్ చేసి బయటకు వచ్చి తేజని పక్క తీసుకెళ్ళి, తేజ నువ్వు ఎవరెవరి గురించి మాట్లాడుకోమన్నావు కదా, నీ గురించే మాట్లాడారంటే ఏం మాట్లాడారు అన్నాడు. చెప్పాను గొప్ప జడిపించాడు ఇంకా అన్నాడు. ఆ అమ్మాయికి అక్కడి నుంచి పాపం ఇప్పుడు తేజని చూసినా కూడా షార్ట్ రెడీ షార్ట్ అని ఒకటి ప్లేటు కాఫీ ప్లేట్ ఇవ్వాలండి, టక్క 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 మేము అందరూ నవ్వుకునే వాళ్ళు. తర్వాత నేను సారీ అమ్మా ఇప్పుడు సరదాగా డ్రైగా ఉంటుంది అని. తర్వాత ఈ వంతా తేజ తిట్టేవాడు కదా అమ్మాయిని, అలా హెల్ప్ చేశాను అనమాట. ఏదో అమ్మాయి పేరేంటి? ఏదో ఉందండి కొత్త అమ్మాయి. ఈ రెగ్యులర్గా దొరుకుతాయి కానీ నేను కమిట్ అయ్యాక ఆపరం. ఆ అమ్మాయి ఒక్క పెట్టేసిందండి అసలు. ఇప్పుడు తేజ నన్ను చూసిన ఫస్ట్ అది గుర్తొస్తుంది, రానాకి మొత్తం అందరికీ చెప్పేశాడు, మొత్తం యూనిట్ అందరికీ. ఇంకా 2 కల్పించేదానికి నేనున్న ప్లేస్లో ఉండి కొంచెం కంఫర్ట్ను కొంచెం నవ్వులతోనే ఉంటాను నేను ఇప్పుడు. నాకు ఇష్టం బాగా నవ్వే వాళ్ళతోనే ఉంటాను, మా మాడు మొహాలతో నేను ఉన్నాను. అంటే ఈ సీరియస్ కాకుండా నిజంగా సీరియస్ అయిన సందర్భాలనే నిజంగా కౌంటర్ మీ మీదకి వచ్చి మిమ్మల్ని తిట్టే రేంజ్కి, మిమ్మల్ని కొట్టే రేంజ్కి నన్ను ఎవరు తిట్టండి. సెంటిమెంట్స్ అంటే అంటే అది నిజం అనుకోని, మీరు చెప్పేది ఏదో నిజం అనుకోని అలాంటి ప్రాక్టికల్ జోక్స్ ఏమైనా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి టిన్నర్ గారు, 1-2 కాదు అసలు. అయ్యో ఇక నేను భరణి కలిస్తే ఇదే మా ఇద్దరిది ఇదే. భరణికి నాకు మధ్య చాలా ఉంటాయండి. మీ ఇద్దరు అన్నీ తెలుసు అనుకుంటా, నీకు భరణికి అన్నీ తెలుసు అనుకుంటా. భరణికి ఏమీ తెలియదని విషయం తర్వాత నాకు తెలుస్తుంది. తెలియదంటే ఏంటి? వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బ్రదర్ తనికెళ్ళ భరణి. నాకు మా ఇద్దరిది చాలా బాగుంటుంది రిలేషన్. మీ ఇద్దరం బాగా డబ్బులు సంపాదించేసాం రా, అలిసిపోయాం, మన ఇద్దరం ఫారెన్ వెళ్దాం. అప్పటికి ఫ్రెండ్స్ ఫారెన్ వెళ్తే అవి కూడా లేవు. ఫారెన్ వెళ్దామని ఇద్దరం కలిసి సింగపూరు, హాంకాంగ్ వెళ్దామంటే వెళ్ళి రాఘవేంద్ర గారితో ఈవినింగ్ సిట్టింగ్లో చెప్పాం మీ ఇద్దరం ఫారెన్ వెళ్తామండి అని. ఇంత లేదు అసలు, ఫారెన్ వెళ్ళటం అంటే గ్రేట్, అప్పుడు సింగపూర్ వెళ్ళటం అంటే చాలా గ్రేట్. అరే అక్కడ దాకా వెళ్తున్నారు కదా, బ్యాంకాక్ వెళ్ళారంట, బ్యాంకాక్ చాలా బాగుంటుంది అన్నాడు. సరే అని మళ్ళీ సీతా ట్రావెల్స్లోను మాకు బ్యాంకాక్ కూడా ట్రిప్ కలపాలి అని చెప్పి మొత్తం కల్పించుకున్నామండి. భరణికి పెళ్ళి అప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది, నాకు పెళ్ళి ఒక 5-6 నెలలు అవుతుంది. నేను మద్రాసు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం, ఇద్దరం వెళ్ళిపోయాం, సింగపూర్ వెళ్ళిపోయాం. 2 రోజులు ఉండి అక్కడి నుంచి హాంకాంగ్ వెళ్ళాం. ఇంటికి ఫోన్ చేద్దామని 2 రోజుల తర్వాత ఇల్లు గుర్తొచ్చి ఫోన్ చేస్తున్నాం, కలవట్లే. బ్యాంకాక్లో ట్రై చేసాం, ఫోన్ కలవట్లే. హాంకాంగ్లో ట్రై చేసాం, కలవట్లే. మళ్ళీ సింగపూర్ వచ్చాం, మళ్ళీ సింగపూర్ నుంచి మళ్ళీ సింగపూర్లో 2 రోజులు ఉండి అక్కడ షాపింగ్లు చేసుకుని ఇక్కడ రావాలి. 11 రోజులు అయిపోయిందండి. హైదరాబాద్లో ఎలా ఉందో తెలియదు, మా ఫ్యామిలీ ఎలా ఉందో తెలియదు, అసలు ఏమీ తెలియదు మా గురించి, మా ఇద్దరి గురించే 11 రోజులు
ఎక్కడా లేదు బర్నీ గురించి, నా గురించి. ఏడుపు ఒకటి మా ఇద్దరిలో కూడా మాట్లాడుకుంటూ మనిషిని పిచ్చి పిచ్చి చూపులు వచ్చేసింది మా ఇద్దరికి. ఇలాగే ఏంటి అని ఇంకొకసారి ట్రై చేయి అన్న, ఇంకొకసారి ట్రై చేయంటే ఆఖరికి లోకల్ ఎక్స్చేంజ్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూడా బర్నీ ట్రై చేసేవాడు పాపం ఫోను. ఓకే. లేదు, సింగపూర్ ఎయిర్పోర్ట్కి వచ్చాం, ఇంకొక 7-8 గంటలకు మన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఇంకో బూత్ ఉంది కదా ఇక్కడ ట్రై చేయి అన్నవాడిని. బూత్లోకి వెళ్తే ఆవిడ ఇంగ్లీష్లో అడిగింది బర్నీ, ఎక్కడికి చేయాలి, హైదరాబాద్ చేయాలి, యా నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పాడు. హలో ఇది మాట్లాడినంది. ఒరే శివ కలిసిందిరా ఫోను అన్నాడు. ఇద్దరు ఉంటారు మాట్లాడి అన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్లాస్, మా వదినాలు క్లాస్ స్పీకరు, మా మిస్సెస్ వాళ్ళు క్లాస్ స్పీకర్, 11 రోజుల నుంచి ఫోన్ లేదు ఏమీ లేదని. నా ఉద్దేశం ఏంటంటే బర్నీకి అన్నీ తెలుసని. బర్నీ మహామేధావి, తనిఖీల బర్నీ, మెల్లో సంచేసుకుని లాల్ చేసుకుని అన్నీ తెలుసు, ప్రపంచం అన్నీ తెలుసని. అతను చేసిన పని ఏంటి చెప్పమంటారా? మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాం కదండి, 044 కొట్టి మా నెంబర్ కొడుతున్నాడు, 040 కొట్టుకున్నాడు. 11 రోజులు అతను 044 కొడతానే ఉన్నాడు, ఈ నెంబర్ కొడుతున్నాడు. నేను ట్రై చేస్తానంటే నేనంటే ట్రై. నీకు తెలియదురా శివుడు, నీకేం తెలియదురా అని ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఒక్కరోజు ట్రై చేయమన్నా కూడా దొరికేది డెఫినెట్గా. నేను 044 కొట్టనుగా, +91 కొట్టి 044 కొడుతున్నాడు, మా నెంబర్ కొడుతున్నాడు, రావట్లే. అలాగా మా అన్నయ్యకి అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ కొన్ని తెలియవు. ఓకే. అలా 11 రోజులు మేము చచ్చామో బతికామో తెలియకుండా టెన్షన్ పడ్డాను.